రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత ఒకసారి అల్లు అరవింద్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు. రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. వీ డోంట్ నో వై, బట్ ది నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్, లెట్ మీ టేక్ ఇట్, తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని, బాంబేకి ఒక ప్లస్ మీట్కి రమ్మని, ఇట్లాగే రకరకాల సెలబ్రేట్ ఇవన్నీ వస్తున్నా కూడా వి డి నాట్, ఇట్ ఇస్ నాట్ ద టైం. ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ, తందులు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది. ఒక రైట్, మొత్తానికి చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడతారని ఉత్కంఠ అయితే నెలకొండింది. బట్ ఫైనల్లీ ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉంది అని చెప్పి ఆయన అన్నారు. అండ్ అలాగే సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్పి విచారం కూడా వ్యక్తం చేశారు. అక్కడ నుంచి బాధిత కుటుంబానికి తను ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నట్లుగా చెప్పారు. ఇక తనపై చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారణమైనవని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఆయన దీని గురించి మాట్లాడుతూ నాపై చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తప్పుడు ఆరోపణలే, నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు, థియేటర్ కొద్ది దూరంలో నా కారు ఆగిపోయింది, కారు ముందుకు కదలలేదు, ఎందుకంటే అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల నా కారు ముందుకు వెళ్ళలేదు. సో ఇంకా దాని తర్వాత నేను బయటకు వచ్చి చేతులు ఊపాను. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత ఏ పోలీసు కూడా లోపలికి వచ్చి జరిగిన సంఘటన గురించి నాకు చెప్పలేదు. థియేటర్ యాజమాన్యం వచ్చి జనాలు ఎక్కువగా ఉన్నారని, థియేటర్ యాజమాన్యము నా మేనేజరు ఎవరో వచ్చారు, మొత్తానికి వచ్చి అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్తే నేను అక్కడి నుంచి నా భార్యతో కలిసి ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చేసాను. సో తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకు కూడా నాకు తెలీదు. మహిళ చనిపోయిన ఘటన తెలిసి కూడా ఎలా వెళ్ళిపోతాను నేను అక్కడి నుంచి, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా. సో మరుసటి రోజు విషయం తెలిసిన తర్వాత మా టీంలో ఎవరైతే ఉన్నారో బన్నీ వాసుకు ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను. ఇక ఆ తర్వాత కూడా నేను కూడా బయలుదేరదామని కూడా స్టార్ట్ అయ్యాను. బట్ నాపై కేసు నమోదు చేశారని అప్పటికే బన్నీ వాసు నాతో చెప్పాడు. నా లీగల్ టీం కూడా వద్దని వారించింది నాతో, అందుకే నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. సో తర్వాత గతంలో పలువురు హీరోల అభిమానులు చనిపోతాను, పలువురు ఫ్యాన్స్ చనిపోతేను నేను పరామర్శించడానికి విజయవాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళడం జరిగింది. జరిగిన ఘటన విషయం తెలిసి కూడా నేను షాక్లో ఉన్నాను. అప్పటికి కూడా నేను అలా ఎలా చేస్తారని మీరు ఎలా అనుకుంటారు, గతంలో ఇలా చేస్తే నేను వాళ్ళకి సాయం చేశాను కదా, వాళ్ళని చూడడానికి వెళ్ళాను కదా అని చెప్పి కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో జరిగిన వాటి విషయానికి సంబంధించి. సో చాలా ఈవెంట్లు పెట్టాలనుకున్నాం, బట్ ఈ ఘటన తర్వాత అన్నింటినీ రద్దు చేసేసాం. సినిమాకి సంబంధించి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యంగా స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకుందాం అనుకున్నాము, బట్ అవేవి కుదరలేదు. సో కుదిరితే సుకుమార్ గారు, నేను అలాగే మైత్రి టీం కూడా అనుకున్నాము వాళ్ళకి ఆర్థికంగా సాయం చేద్దాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అబ్బాయికి అని చెప్పి. ఇవేమీ అవ్వలేదు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలోనే ఇవన్నీ కూడా జరగడం జరిగింది. సో అల్లు అర్జున్ ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కారణం ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ ఏవైతే మాట్లాడారో అల్లు అర్జున్ ఈ ఘటనకి సంబంధించి అసెంబ్లీలో, ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి విందాం మనం. इन्फॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है। तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है।
और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर एक दो बच्चे स्टैंपेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखकर उठकर जाते वक्त भी वो स्टैंपेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए।